అదే చూశాను నల్లపరెడ్డి ప్రసాద్ కుమార్. ఇది పండిత పుత్రాసు ఉంటా అని వాళ్ళ నాన్న చాలా మంచివాడు, చాలా పెద్ద మనిషి. ఎట బిట్టాడు పో. ఆడవాళ్ళని అట్లా హీనంగా మాట్లాడడం ఏంటండి? మహిళలే వాళ్ళని ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం వచ్చింది. వాళ్ళ పర్సనల్ క్యారెక్టర్ తీయడం ఎందుకు? పర్సనల్ క్యారెక్టర్ మనకేం సంబంధం? వాళ్ళు రాజకీయాలు ఏం చేస్తారు? ఒకటి గుర్తుపెట్టుకోండి, కలకంటే కన్నీరు ఊరికపోదు. ఆనాడు భారత యుద్ధంలో ద్రౌపది కంటికి నీరు వచ్చింది, రామాయణంలో సీత కంటి నీరు వచ్చింది. ఏమైనారు వాళ్ళు? ఇప్పుడు ఇక్కడ మహిళలకు కించపరిచినటువంటి ఘటన అనేకం చూసాం. మళ్ళీ మన పేరు చెప్పక్కర్లా. మహిళల్ని కించపరిచిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు? వాళ్ళు జైల్లో ఉన్నారు. సాధ్యం కాదు. మహిళల్ని పొరపాటు కూడా కించపరచడం అనేది ఈ సమాజం ఓర్చుకోదు కాబట్టే 11 సీట్లు నిలబడుతుంది. అంటే మహిళల జోలికి ఎప్పుడు పోబాకండి. వాళ్ళని ఎక్స్పోజ్ చేయడం, అవమానపరచడం అంటే అసలు భరతమాత ఇది అంగీకరిస్తుంది ఎలా అంటే మహిళల్ని అవమానపరిచిన వాళ్ళు నిజంగానే చట్టానికి శిక్షార్హులు. సరే వాళ్ళపై దాడి చేశారంటే మహిళలు కోపం దాడి చేసి ఉంటారు వేరు, కానీ అలాంటి పరిస్థితి కల్పించకూడదు. నా ఉద్దేశం ఆయా పార్టీ నాయకులు కంట్రోల్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయన ముందు కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ పార్టీ నాయకులు. మహిళల జోలికి మాత్రం పోవడం మంచిగా నా ఉద్దేశం. మహిళల జోలికి పోయిన వాళ్ళు ఎవరు ఇంతవరకు బాగుపడలే. ఇప్పుడు లేటెస్ట్గా కూడా అనుభవిస్తున్న జైలు కూడా వాళ్ళే, తాజాగా కూడా. చంద్రబాబు నాయుడు సరే ఇప్పుడు ప్రజాస్వామ్యం పోయింది అని గోల. బహుశా రేపటికి జగన్మోహన్ రెడ్డి రేపు వస్తాను అనుకుంటా. చేతులు కాలినాక ఆకులు పట్టుకోవడానికి వస్తున్నాడు. ఎందుకంటే దాదాపు మామిడి పని అయిపోయింది పాపం. ఒక 15% అంత ఉండొచ్చు. 10వ తరగతి క్లోజ్ పార్ట్ ఇప్పుడు వస్తున్నాడు ఆయన. కానీ మంచిది, బెటర్ లేట్ దెన్ నెవర్. కానీ వచ్చేవాళ్ళు వచ్చేది సోపుదారులు అనేటువంటి పట్ల ఎందుకు రావాలని, రాజకాలంలో కిరీటాలు పుచ్చుకరాటలు వేసుకొని వచ్చేది సోపుదారులు అని అంటుంటే ఆ సోపుదారులు అరుస్తూ ఉంటే అదొక ఆనందం. ఇప్పుడు చనిపోతే వాళ్ళకి సానుభూతి చెప్పడానికి ఇంటికి పోతే కూడా అదే మేడాలు ఏంటండి, మైకులు ఏంటి, జనం ఏంటి, చనిపోయిన ఇళ్ళకి అంత జనం పోవాలా? ఆడ పెళ్లి చేసుకుంటుంటే ఆనందం కోసం పోయి రావచ్చు. చనిపోయి బాధపడుతుంటే వీళ్ళు ఆనందంగా పోయి ఉత్సవాలు చేసుకొని భుజగాలు తగ్గించుకొని దిగుతుంటే ఇట్లా మామిడి అయితే బాధపడుతున్న మాట వాస్తవమే. ప్రతి సంవత్సరం ఇబ్బంది పడుతూనే ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో మామిడి రైతులు నెంబర్ 1 మన జిల్లా, అది నాశనం అయిపోతా ఉంది. ఎందుకు అవుతా ఉంది? ఫ్యాక్టరీ యజమానులు సిండికేట్ అయ్యారు. ఆ సిండికేట్కి అధికార పార్టీ వాళ్ళు భాగస్వాములుగా ఉన్నారు. గత ప్రభుత్వంలో మంత్రులుగా ఉండేవాళ్ళ ఫ్యాక్టరీ ఓనర్లు, వాళ్ళు సిండికేట్ మేనేజ్ చేశారు. కలెక్టర్ చెప్తే కూడా ఇవన్నీ చేశారు రేట్లు. మా వాళ్ళు పోయి ఆందోళన చేస్తే కలెక్టర్ ఒప్పుకున్నాడు పాపం. 7 రూపాయలు 12 రూపాయలు 8 రూపాయలు ఒప్పుకుంటే అది కూడా ఈయనకుండా ఆపింది ఎవరంటే ఆ సిండికేట్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులే. ఇప్పుడు ఆ సిండికేట్ ఇప్పుడు తయారైంది. నేను కోరేది ఏంటంటే వాళ్ళు నష్టం వస్తుంది అంటారు కదా, వాళ్ళు జ్యూస్ తీసుకెళ్ళి ఎక్కడ అమ్ముతున్నారు కనుక్కోండి. ఏ దేశం అమ్ముతున్నారు? ఆ బిల్లు చూస్తుంది తెమ్మని చెప్పండి. ఆ దేశంలో వాళ్ళు బిల్లు ఎంతకు అమ్ముతున్నారో, ఎన్ని డాలర్లు వస్తున్నాయో, వాళ్ళు లాస్ వస్తుంది. లాస్ కాదు, సిండికేట్ అయ్యి రైతులు దగా చేస్తున్నారు. దానికి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యో పాపం నేను కూడా 4 రూపాయలు ఇస్తా, ఏదైనా అప్పు సుత్తిస్తేట్టుగా. 4 రూపాయలు ఎవరిది? గవర్నమెంట్, మన పన్నుల డబ్బులు. మీరు మర్యాదగా 12 రూపాయలు ఇస్తారా లేదా, లేకపోతే ఎస్మాకి లోపల పెడతాం అనేసి అని ఒక మాట అంటే రారా కిందికి? ఫ్యాక్టరీ ఎత్తుకుని పోతారా వాళ్ళు మూసుకొని పోతారా? ఓరు నీ బలహీనతను సాగుగా చూసుకొని బ్లాక్ మెయిల్ చేస్తామంటే అయ్యో పాపని రైతుల కోసం 4 రూపాయలు ఇస్తానని అంటాడు. వాళ్ళు 4 రూపాయలు 2 రూపాయలు 6 రూపాయలు ఇస్తాము, అది కూడా సంవత్సరం తర్వాత ఇస్తామంటున్నాడు.
1 year తర్వాత ఇష్టం ఉంటే ఏం లేని పోయింది అంటున్నాడు. మాటికాయని వేడ పెట్టుకుంటారు పాపం. రేపు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రజాస్వామ్యం బతుకునేవారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు పంపుతాడు తమిళనాడుకి? తమిళనాడులో ఉన్నటువంటి రాజకీయాల మాసానికి పవన్ కళ్యాణ్ ఉపయోగించుకుంటున్నారు. రేపు ఆంధ్రప్రదేశ్లో ఆయన ఉపయోగించుకుంటారు. ఇది ఒక విధంగా రాజకీయ ప్రమాదకర గేమ్లో చంద్రబాబు నాయుడు పడుతున్నాడు. అది ఆయన పడితే నాకే అభ్యంతరం లేదు. రాష్ట్రాల ముందు పడిపోతుంది. రాష్ట్రం ప్రజాస్వామ్యం కూని అవుతుంది. దీనిపైన మేము తీవ్రంగానే ఖండిస్తూ ఉన్నాం. ఒకడుగు ముందుకేసి టీడీపీ నాయకులు ఒకడుగు ముందుకేసి స్మార్ట్ మీటర్లు పెడితే మేము పొగలగొట్టి తీరుతామని చెప్పేసి ప్రగల్భాలు పలికింది, ఉత్తర ప్రగల్భాలు పలికింది లోకేష్ గారు. మేము ఇప్పుడు మీటర్లు పగలగొట్టడం మేమేం చెప్పలే, దానికి వ్యతిరేక ఫైట్ చేస్తూ ఉన్నాం. ఆయన ఇంకొంచెం ఉధృతంగా ఒకటి కదా మేము మంచిది అనుకున్నాం. కానీ గవర్నమెంట్ రాగానే ఏ ఒక అక్షరం ఫుల్ స్టాప్ కామా కూడా మార్పు లేకుండా అదే విధానాన్ని వీళ్ళు అమలు చేస్తున్నారు. ఏ న్యూయార్క్ కోర్టులో అయితే వేల కోట్ల రూపాయల లంచం అని కేసు నమోదు చేయబడిందో, దాని ద్వారా ఏ అగ్రిమెంట్ రాబడిందో అదే అగ్రిమెంటు ఇక్కడ రావడం అంటే అవినీతికి ట్రాన్స్ఫర్ అయినట్టే లెక్క. అది ట్రాన్స్ఫర్ అయింది, ఇది ట్రాన్స్ఫర్ అయింది. ఇప్పుడు మేము స్మార్ట్ మీటర్లు పెట్టి తీరుతాం, ఎవరు వస్తారు చూద్దాం అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. ఆనాడున్న గవర్నమెంట్లో ఎవరైతే కాంట్రాక్టర్స్ వాళ్ళే వీళ్ళు పక్క ఉన్నారు. వాళ్ళ డ్రెస్ కూడా మార్చలే పాపం. పార్టీలు మారితే డ్రెస్సులు మారుతాయి, కాంట్రాక్టర్ డ్రెస్ కూడా మార్చలే పాపం. వాళ్ళు సొంత డ్రెస్లోనే ఉన్నారు, సొంత ఆఫీసులు ఉన్నాయి, వాళ్ళు మొత్తం ఇటు మారిపోయారు. ఇప్పుడేంటి ఈ దీనిలో ఇంత ఘోరమైనటువంటి రైతు చూస్తుంటే చంద్రబాబు నాయుడు కూడా ఉదారంగా 4 రూపాయల నుండి కాకుండా వాళ్ళని గట్టిగా జాతి కరెత్తుకొని బెదిరిస్తే వాళ్ళు ఊగుతారు. వాళ్ళకి తమలపాకుతో అంత సెట్ ఊగుతుంది. తమలపాకుతో నేను ఇట్టంటే తలుపు చెప్తాను, నువ్వు ఇట్టంటే అని చెప్పి వాళ్ళు తలుపు చేత కొడుతున్న రైతుల్ని నువ్వు తమలపాకుతో అంటిస్తావా? అది కరెక్ట్ కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రేపు పోతున్నాడు. పోనీ మామూలు రైతులు వస్తే మాట్లాడుకోవడం తప్పేం లేదు. దానికి వేల మంది మొబైల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఈ చావుకు పెళ్ళికి ఒకే మంత్రం అన్నా, దాని అమ్మ గడపగల చావుకు ఒకే మంత్రం, పెళ్ళికి ఒకే మంత్రం అన్నా. ఎన్ని మంత్రాలు ఉంటాయి, డప్పులు ఉంటాయి, మేళాలు ఉంటాయి. చావు మేళాలు వేరు, పెళ్లి మేళాలు వేరు. జగన్మోహన్ రెడ్డి ఒకే మేళం ఉంది, అన్నిటికీ ఒకటే మేళం. ఇది పద్ధతి కరెక్ట్ కాదు. ఇలా ఏదండి మొన్న కందుకూరు చనిపోయాడు ఒకడు సింగయ్య, ఎట్లా చనిపోయినాయండి. కానీ అలాంటి ప్రాబ్లం క్రియేట్ అయింది కదా. అంత అవసరం ఉందా? ఇప్పుడు అంత అవసరం ఉందా? ఇలాంటి మీరు పొలిట్ బ్యూరో మెంబర్లు ఉంటారు, 10 మంది 30 మంది ఉంటారు, ఇలాంటి 50 మంది ఉంటారు. పోయి మాట్లాడిన వాళ్ళతో పోయి రైతులతో, రైతులు కానీ రైతులను మొబైలైజ్ చేసి షోగుడు చేయడం ఎందుకని ఆ గొడవ. అందుకని రైతుల సమస్యలు రాజకీయం చేయబాకండి, శవాల్ని రాజకీయం చేయబాకండి, శవాలపైన పేలాలు ఎరుకొని తినబాకండి, రాజకీయంగా ఫైట్ చేసుకోండి మంచిదని చెప్పేసి నా ఉద్దేశం. ఆ ప్రకారం మౌన్ కోరుతున్నాను. నెల్లూరులో రాత్రి జరిగింది